వైసీపీకి సాయం చేస్తే పాముకు పాల్పోసినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జీడీ నెల్లూరులో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నాయకులు తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలని స్పష్టం చేశారు. అప్పుడు పదవుల చుట్టూ నాయకులు తిరగాల్సిన పని లేదని, అవే వెతుక్కుంటూ వస్తాయని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు. ఒక నాయకుడు నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత. ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. అల్టిమేట్ గా ఓటు సంపాదించేవాడు విజేత, మాటలు చెప్పేవాడు కాదు. మామూలు అప్పుడు మీరు అందరూ అదరు తిరుగుతూ ఉంటారు. సార్ మీరు గొప్పవాళ్ళు, వీరుడు, సూర్యుడు, ఇలాంటి అన్ని మీ వల్ల అయిపోతాయని. దానివల్ల వచ్చేది ఏముండదు. నాకు మీ పంచాయతీని మీరు బాగా చూసుకుంటే, మిమ్మల్ని నేను గౌరవిస్తే, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. తద్వారా మీ గౌరవం పెరుగుతుంది. అదే నేను ఆశిస్తున్నా. ఎక్కడ పోయినా కార్యకర్తల్ని కలవడం నా బాధ్యత. దాంట్లో సెకండ్ థాటే లేదు. నేను గౌరవం ఇవ్వకపోతే ఎవరు మీకు గౌరవం ఇవ్వరు. నేను గౌరవం ఇవ్వడమే కాదు, నేను కొరడా తీసుకుంటే అందరూ సెట్ అయిపోతారు. సెకండ్ థాటే లేదు దాంట్లో. డెఫినెట్ గా నేను చెప్తున్నా, మనమందరం అనుసంధానం కావాల్సిందే. చాలా మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా. నిర్ణయం చేసే మునుపు వాస్తవం ఉండాలి. మీరు నా చెవు కొరికి, ఇంకొక ఆయన ఈ పక్క కొరికి, అసలు నాకే పిచ్చబట్టి దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్ గా చెప్పిన తర్వాత మీరు మారకపోతే ఇంక వేటు తప్ప వేరే మార్గాలు ఉండవు. అది నేను హామీ ఇస్తున్నా. నేను చేసి చూపిస్తా.